ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జనసేన నాయకుడు కందుల దుర్గేష్ అనూహ్యంగా నిడదవోలు నుంచి బరిలో దిగి భారీ విజయంతో సభలో అడుగుపెట్టారు. స్వల్పకాలంలోనే ఆయన చంద్రబాబుకు కూడా సన్నిహితుడయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కూడా అత్యంత దగ్గరగా ఆయన సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కీలకమైనటువంటి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ హోదా కందుల దుర్గేష్కి టీడీపీ నాయకత్వం కట్టబెట్టింది. కానీ కందుల దుర్గేష్కి రాష్ట్ర స్థాయిలో టీడీపీ నాయకత్వంతో అత్యంత సాన్నిహిత్యం కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైనటువంటి వాతావరణం మొదలైపోయింది. 2024 ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ నుంచి వచ్చినప్పటికీ నిడదవోలు టీడీపీ నాయకత్వం అంతా పూర్తిగా సహకరించింది. వాళ్ళందరూ సహకారం కారణంగానే దుర్గేష్ సునాయాసంగా విజయం సాధించేశారు. కానీ ఇప్పుడు దుర్గేష్ వ్యవహార శైలితో నిడదవోలు టీడీపీ నాయకత్వం రగిలిపోతోంది. ఏకులా వచ్చి మేకై కూర్చుంటున్నాడా అనేటువంటి అనుమానంతో కనిపిస్తున్నారు. కందుల దుర్గేష్కి చెక్ పెట్టకపోతే మొత్తం నిడదవోలుని కబ్జా చేసేటువంటి పరిస్థితి వస్తుంది అని టీడీపీ నాయకత్వం ఆందోళన చెందుతుంది. ఆయన మంత్రిగా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అంశాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నటువంటి తీరుతో టీడీపీ నాయకత్వం కొత్తలాడిపోతుంది. ముఖ్యంగా ఇసుక దందాకి సంబంధించి అక్కడ టీడీపీ నాయకత్వం గతం నుంచి చాలా క్రియాశీలకంగా సాగుతుంది. కందుల సత్యనారాయణ కావచ్చు, బూరుగుపల్లి శేషారావు అనుచరులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇసుక మాఫియాలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులుగా పేరుంది. వాళ్ళందరి కనిసన్నల్లోనే అక్కడ ఇసుక వ్యవహారం సాగుతుంది అనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి విషయాల్లో కూడా కందుల దుర్గేష్ వాళ్ళకి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండడం టీడీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. సాధారణ గ్రామీణ స్థాయి వ్యవహారాల నుంచి నియోజకవర్గంలోని ఇసుక మట్టి సహా అన్ని విషయాల్లో కూడా దుర్గేష్ తన సొంత నెట్వర్క్తో పూర్తిగా తన వ్యవహారమే సాగాలి అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ధోరణిని టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు. ఇది ఇప్పుడు నిడదవోలులో తెలుగుదేశం జనసేన మధ్య నువ్వా నేనే అనేటువంటి ఆధిపత్య పోరు దిశగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి తెరచాటు వ్యవహారంగా కనిపిస్తున్నప్పుడు కూడా త్వరలోనే తెర మీదకు వచ్చేసేటువంటి ప్రమాదం లేకపోలేదు అని అంతా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ త్వరలోనే బరస్ట్ అయ్యేటువంటి ముప్పు ఉంది అని చాలామంది పరిశీలకుల భావన. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? దుర్గేష్ తీరు మీద అసంతృప్తితో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఎంతవరకు సహిస్తారు? ఏ రీతిన తమ అసహనాన్ని బయటపెట్టుకుంటారు? ఎలా దుర్గేష్ దూకుడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు? ఇది నిడదవోలు రాజకీయ పరిణామాల్ని ఎలాంటి మార్పులకి ఆస్కారం ఇస్తుంది చూద్దాం మరి.